అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు తీసిన వ్లాగు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచాను. లేచిన వెంటనే బయట వాకళ్ళు అవి కూడా తుడిచేసుకున్నాను. నిన్న సాయంకాలమే కడిగేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఉదయాన్నే వేస్తే చెమ్మగా ఉండి అటు ఇటు తిరిగితే తొక్కేస్తాం కదా, నైట్ తుడిచేసుకొని ముగ్గు వేసుకుంటే ఆరి ఉంటుందని ఈవినింగ్ టైంలోనే కడిగేసి ముగ్గు వేసుకున్నాను. ఫస్ట్గా గదులవి కూడా తుడిచేసుకొని ఫస్ట్ తలస్నానం అయితే చేసేసాను. ఈరోజు నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేస్తే చాలా మంచిది. కానీ మా ఊర్లో దగ్గరలో కాలువది కూడా లేదు. అందుకని నిన్ననే కాలువ వాటర్ అయితే తెప్పించుకున్నాను. స్నానం చేసే వాటర్లో కొన్ని కాలువ నీళ్ళు కూడా కలుపుకొని ఉప్పు కొంచెం పసుపు మిక్స్ చేసేసుకొని ఆ నీటితో జిల్లేడాకు రేగిపండు నెత్తి మీద పెట్టుకొని తలస్నానం అయితే చేసేసాను. ఉప్పు సముద్రం నుంచే వస్తుంది కాబట్టి ఉప్పు నీటిలో కలుపుకొని చేస్తే సముద్ర నీటితో స్నానం చేసినట్టే లెక్క అని భావించేసి ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి పాలు పొంగించుకోవడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడికి బయట దేవుణ్ణి పెట్టుకొని అద్దంలో చంద్రుడిని చూస్తూ పూజ ఎలా చేసుకుంటామో రథసప్తమికి సూర్యకిరణాలు పడే చోట దేవుణ్ణి పెట్టుకుని పాలు పొంగించుకొని పూజ అయితే మొదలు పెట్టుకుంటాము. పాలు పొంగించుకోవడం కోసం ముందుగానే ఆవు పిడకలు చేసి పెట్టుకున్నాను కదా, దాంతో పొయ్యిలాగా అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను. కింద గొచ్చికి వేడి ఎక్కువ తగలకుండా ఇసుక వేసుకొని ఆ పైన ఆవు పిడకలు పెట్టుకొని పొయ్యిలో కూడా మనం కాగితాలు కానీ కిరోసిన్ అటువంటివి ఏమీ వేయకూడదు. అందుకని ముద్దాది కర్పూరం కొంచెం ఆవు నెయ్యి వేసి అగ్గి రాజేసుకొని అగ్నిదేవుడికి నమస్కారం చేసుకొని రాగి గిన్నెలో కానీ ఇత్తడి గిన్నెలో కానీ పాలు పొంగించుకొని పరవన్నం అయితే చేసుకుంటారు. నేను దేవుడి దగ్గర ప్రసాదం చేసుకొని ఇత్తడి గిన్నె అయితే ఉంది, దాన్ని నీట్గా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని గిన్నెలో ఆవు పాలు వేసి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను. మంట తొందరగా రాదు, అంటే మనం కాగితాలు అవి పెట్టి వెలిగించాం కదా. కానీ నేను పిడకలు చాలా పలుచగా చేశాను కదా, అవి బాగా ఎండిపోయాయి. అందుకని నాకు మంట చాలా తొందరగా వచ్చేసింది. మాది చిన్న గిన్నెమో పాలు కూడా చాలా తొందరగా పొంగిపోయాయి. నేను దేవుడి దగ్గర సర్దుకుంటూ పరవన్నం కుక్ చేద్దాము అన్న ధీమాలో ఉన్నాను. కానీ తొందరగా పాలు పొంగిపోయి నేను కొంతసేపు లేట్ చేస్తేనేమో ఆ పాలు మొత్తం కూడా మరిగిపోయేలాగా ఉన్నాయి. ఇంకందుకు ఫాస్ట్గా పరవన్నం కుక్ చేసిన తర్వాత దేవుడి దగ్గర సర్దుకుందాంలే అని చెప్పేసి పాలు 3 సార్లు పొంగించి ముందుగా కొన్ని బియ్యాన్ని కడిగి పెట్టుకున్నాను. మా వారు 3 సార్లు వేసిన తర్వాత నేను కూడా 3 సార్లు వేసి మా తోటికోళ్ళ గారి అమ్మాయితో కూడా 3 సార్లు అయితే వేయించాను. బియ్యం ఉడకడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇప్పుడు దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దేసుకోవచ్చని లోపల నుంచి దేవుడి దగ్గరికి కావాల్సిన సామాన్లు అవి కూడా తెచ్చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పెరవన్నంలోకి బెల్లం కూడా తురిమి పెట్టేసుకుంటే బియ్యం ఉడికిన తర్వాత బెల్లం వేసేసి దింపేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి బెల్లం కూడా తురిమేసి పెట్టేసుకొని గరిటె యూస్ చేయవలసిన అవసరం లేకుండా దేవుడి దగ్గరికి ప్రసాదంగా పెట్టుకోవడానికి చెరుకు ముక్క అయితే తీసుకొచ్చారు. ఆ ముక్కని కట్ చేసేసి ఒక బెరడ్ని గరిటె కింద అయితే యూజ్ చేస్తాను. మా దొడ్డ వాళ్ళు అలాగే కలిపేవారు. రథసప్తమికి మెయిన్గా చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేస్తారు. అందుకు పాదికి కొన్ని చిక్కుడుకాయలు ఉంటే కోసి కొబ్బరి ఈనుపుల్లలు పచ్చివి తీసుకొని దాంతో రథంలాగా అయితే తయారు చేసుకున్నాను. ఈలోపు పరవన్నం కూడా ఉడికిపోయింది. పరవన్నం దింపేసుకొని ముందుగా ఆవు పేడతో అలికి ముగ్గు వేసుకున్న ప్లేస్లో పీటకి పసుపు రాసి పద్మం ముగ్గు వేసుకొని ఒక వస్త్రం వేసి సూర్య భగవానుడి ఫోటో పెట్టుకొని సూర్య భగవానుడి అద్దంలో చూడడానికి అద్దం కూడా పెట్టి పువ్వులతో అలంకరించుకొని దీపకుందులు పెట్టుకొని నవగ్రహాలు 9కి నవధాన్యాలు ఉంటాయి. అందులో సూర్యుడికి ఇష్టమైనది గోధుమలు. అందుకు జిల్లేడాకులో కొన్ని గోధుమలు వేసి గోధుమ పిండితో దీపం వేసుకొని నవగ్రహాల 9కి 9 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపం అయితే వెలిగించుకున్నాను.
అలానే ప్రతి పూజలో కూడా గణపతి పూజ ఫస్ట్ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని చేసుకొని గణపతి పూజ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ జిల్లేడు పువ్వులు, పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ అయితే చేసుకున్నాను. ఆ రోజు ఆదిత్య హృదయ సూత్రం చదువుకుంటే చాలా మంచిది. కానీ నాకు అది అంత కంఠష్టంగా రాదు. నేను రోజు సూర్యాష్టకం చదువుకుంటాను కాబట్టి అది చూడకుండా కూడా చదివేయగలను. నవగ్రహ సూత్రం కూడా చూడకుండా వచ్చేస్తుంది బుక్ అవసరం లేకుండా. తప్పులు చదవకుండా వచ్చినవి చదువుకుంటే మంచిది కాబట్టి ఇంకా సూర్యాష్టకము, నవగ్రహ సూత్రం అది కూడా చదువుకున్నాను. ఇంకా అక్కడ పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం అది కూడా చెల్లించేసి హారతి ఇచ్చిన తర్వాత అర్ఘ్యం అయితే ఇస్తున్నాను. సూర్యభగవానుడికి పూజతో పాటు రాగి చెంబులో వాటర్ వేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, కొంచెం గంధం, ఎర్రటి పుష్పం వేసి సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకుంటూ అర్ఘ్యం సమర్పించడం వల్ల మనకి దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగుతాయి. అలానే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా రథసప్తమి రోజే కాదు, మాఘమాసం 4 ఆదివారాలు చేసుకోవచ్చు. అలానే ప్రతిరోజు మనం సూర్య నమస్కారం చేసుకునేటప్పుడు కూడా చదువుకోవచ్చు. 12 ద్వాదశ నామాలు చదువుకోవడం రాకపోతే ఓం సూర్యదేవాయ నమః అంటూ కూడా దండం పెట్టుకోవచ్చు. రథసప్తమి రోజునే సూర్య జయంతి అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నుండి మన దేశం చీకటి నుండి వెలుగులోనికి వస్తుందని నమ్మకం. ఎందుకు అంటే ఈ సమయంలో శీతాకాలం ఆగిపోతుంది మరియు వసంతకాలం ప్రారంభమవుతుంది. రథసప్తమి రోజు నుంచి ఎండలు మొదలవుతాయి. సూర్యుడు కూడా శక్తివంతుడవుతాడు. రోజు రోజుకి ఎండలు పెరిగిపోతూ ఉంటాయి. మా అత్తవారి ఇంటి దగ్గర నా మొదటి రథసప్తమి పూజ చాలా బాగా జరిగింది. పాలవి కూడా తొందరగా పొంగి పరవన్నం అది కూడా తొందరగా ప్రిపేర్ చేసేసుకున్నాను. అలానే దేవుడి దగ్గర అన్నీ కూడా సర్దుకుని ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. దీపక్ కుందులు అవి కూడా కాకులు అవి పీకేస్తాయి కదా అని చెప్పేసి లోపల పూజా మందిరంలో పెట్టేసుకొని అక్కడ కూడా పువ్వులు అవి కూడా అలంకరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నాను. తర్వాత తులసికోట దగ్గర అది కూడా దండం పెట్టేసుకొని టిఫిన్ వచ్చేసి ఇంక ఇడ్లీ వేసాను. టిఫిన్ చేసేసిన తర్వాత లంచ్లోకి మామిడికాయ పప్పు అయితే వండుతున్నాను. ఈరోజు మ్యాక్సిమం అత్తేసరి అన్నం, పచ్చి పులుసు ఇవి చేసుకుంటారు. కానీ నేను మొన్న శనివారమే కదా చేశానని చెప్పేసి ఇంకా ఉల్లిపాయ అది లేకుండా మామిడికాయ పప్పు చేసేద్దాంలే అని చెప్పి ఇంకా పప్పు అయితే చేస్తున్నాను. పాలు పొంగించడానికి అగ్గి రాజేసుకున్నప్పుడు పరవన్నం ఉడికిపోయిన తర్వాత పిడకలు ఎక్కువగా ఉంటే దాని మీదే అత్తేసరನ್ನು ఉడికించేసుకొని వంకాయలు అవి కాల్చేసుకొని పచ్చిపులుసు చేసేసుకుంటారు. లేదంటే నార్మల్గా గ్యాస్ మీద కూడా ఉడికించుకుంటారు. ఇప్పుడు మనకి పల్లెటూరుల్లో అయితే అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ సిటీస్లో ఇలా పొయ్యి పెట్టుకొని పాలు పొంగించుకోవడానికి వీలు కుదరదు. అలాంటప్పుడు గ్యాస్ మీదే పాలు పొంగించేసుకొని దేవుడి దగ్గర ప్రసాదం పెట్టేసుకొని పూజ చేసేసుకుంటారు. ఎప్పుడైనా కూడా భక్తులు భక్తితో పూజ చేయాలే తప్ప అలా చేయాలి ఇలా చేయాలని మనకి పెద్దవాళ్ళ సాంప్రదాయాలు పెట్టారు కరెక్టే. మనకి అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలంటే ఉండదు. పల్లెటూరుల్లో అయితే ప్రతిదీ కూడా మనకి సులభంగానే దొరుకుతాయి. సిటీస్లో అన్నీ కూడా దొరకవు. ఇలా ఆవు పిడకలు కానీ ఏదైనా కూడాను. అప్పుడు వాళ్ళకు అనుకూలతను బట్టి వాళ్ళు పూజ అయితే చేసుకుంటారు. ఆ రోజు వంట అది చేసేసిన తర్వాత చాలా నీరసంగా అనిపించేసింది. ఇంకా అందుకని చెప్పి తొందరగా లంచ్ చేసేసి కొంతసేపు ఇంకా అలా కూర్చొని ఉండిపోయాను. పడుకోలేదు. అలా పూజలు అవి చేసుకున్నప్పుడు వారాలప్పుడు కూడా మధ్యాహ్నం పడుకోకూడదు. కానీ నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు కూడా ఉండదు. అస్సలు నిద్ర పట్టదు. ఇంకా అలా కూర్చొని కాలక్షేపం చేసేసి ఈవినింగ్ కొంచెం పని తొందరగా మొదలు పెట్టుకుందాంలే అని చెప్పేసి 3:00 అలాగా బయట దేవుడిని అది పెట్టాను కదా, ఫొటోస్ అవన్నీ కూడా తీసేసేసి బూడిదని పారబోయకుండా ఒక కవర్లో వేసి పెట్టుకుంటున్నాను. దేవుడి సామాన్లు అవి క్లీన్ చేసుకోవడానికి, గిన్నెలు అవి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి మా అమ్మ పొయ్యి వెలిగించి వంట చేసేటప్పుడు ఈ కచ్చికల బూడిదలోనే కొంచెం సర్పు వేసి గిన్నెలు క్లీన్ చేసేసి చాలా నీట్గా క్లీన్ అయిపోయేవి. అప్పట్లో పీచులు కూడా ఉండేవి కాదు. కొబ్బరి చెప్పుకుండా పీచు తీసుకొని ఈ కచ్చికల బూడిద పెట్టి గిన్నెలు క్లీన్ చేసేవారు. ఇప్పుడు రకరకాల సబ్బులు వచ్చేసాక ఇంక ఇలాంటివన్నీ కూడా మర్చిపోయాము. అందుకనే మనకి గోల్డ్కి అది కూడా ఆ సబ్బు వెళ్ళిపోయి ర్యాషెస్ కింద పుళ్ళు పడిపోయి లేదంటే సబ్బు పడకపోతే పోకర్లు ఊడిపోయి ఇంకా అలా రకరకాలు వచ్చేస్తున్నాయి.
ఇంకా బూడిదంతా కూడా ఎత్తేసి రథం ముగ్గు అది వేసాను కదా, దానికి పసుపు కుంకుమ అది కూడా వేసాను. అవన్నీ కూడా కాలుతో తొక్కేస్తాం కదా అని చెప్పి అక్కడంతా కూడా నీట్గా కడిగేసి గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసి గిన్నెలు బయట పెట్టేసుకొని గిన్నెలు అవి కూడా క్లీన్ చేసేసుకుందాము. పూజ అయిపోయింది కదా, ఇంకా మార్చిన బట్టలు ముట్టుకోకపోవడం అటువంటి సెంటిమెంట్ ఏమి ఉండదు. బట్టలు ఉతికేసుకుని ఆరబెట్టేసుకుంటే రేపు ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండలో వేసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్టలు కూడా ఉతికేసి ఆరబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత పాలు పొంగించిన మసి గిన్నె అది ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా కడిగేసుకొని వాటన్నిటిని కూడా క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలి. మార్నింగ్ బయట దేవుడి దగ్గర పెట్టుకున్నవన్నీ కూడా లోపలికి తీసుకొచ్చేసి ఇంక దేవుడి గదిలో అలా పేర్చేసాను. ఇంకా అవన్నీ గత్తరగా ఉన్నాయని అవన్నీ ఎక్కడవక్కడ సర్దుకొని గదులు అవి కూడా అన్నీ నీట్గా తుడుచుకున్నాను. ఎప్పుడు పని అప్పుడే చేసేసుకుంటే అయిపోతుంది. మార్నింగ్ కొంచెం పొద్దుగించాను, అదే ఈవినింగ్ పని కొంచెం ఎక్కువైంది. ఇంకా డిన్నర్లోకి జొన్నలు సజ్జలు జావ కాద్దామని చెప్పేసి రవ్వ మధ్యాహ్నమే నానబెట్టాను. అది కొంచెం జావ కాచేసి ఇడ్లీ అయితే వేసాను. మా ఇంట్లో రథసప్తమి రోజు ఇలా గడిచింది. మీరు కూడా రథసప్తమి రోజు పాలు పొంగించుకున్నారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.